సో, మాస్టర్స్ ఈ 2 డేస్ నుంచి గూడా ఎంతో చక్కగా మనం మన పత్రిజీ సార్ గాని ఎంతో మంది గురువులు చెప్పిన ఆ సత్యాలన్నీ గూడా మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం స్వాధ్యాయం చేస్తే మన బుద్ధి వికసిస్తుంది. సో, ఎంతగా మనకి విశేషంగా బుద్ధి వికసిస్తుందో మన ఆత్మ పరిమళిస్తుంది. అంటే ఆ ఆత్మ ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మన ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతామనమాట. ఎందుకంటే ఆత్మ అంటే సచ్చిదానంద స్థితి అంటాం. ఎప్పుడు గూడా ఒక పరమానంద స్థితిలో ఆ ఒక ఆత్మ ఉంటదనమాట. అక్కడ దుఃఖం అనేదే ఉండదు. బాధ అనేదే ఉండదు. ఎప్పుడు నిరంతరంగా ఆనందమైన బ్రహ్మానంద స్థితిలో ఉంటదనమాట. సో, ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటూ, ఎప్పుడైతే ఆ ఒక బుద్ధి విశేషంగా ఎప్పుడైతే ఆ ఒక సత్యాలతో మనం ఉంటామో, అప్పుడు మన ఆత్మ ఎంతో ఆనందంగా ఉండే ఆ ఒక స్థితిని మన అనుభూతి చెందుతామనమాట. సో, అందుకే ఈ స్వాధ్యాయం ద్వారానే గదా ఎన్నో విషయాలు ఇప్పుడు నేను ఈ ఒక ధ్యానం రాకుండా ముందు నేను షిరిడి సాయిబాబా డివోటీగా ఉన్నా. 2003లో చిన్నప్పటి నుంచి గూడా నాకేమంత పూజలు మా అమ్మ బాగా పూజలు చేసేది. మా ఇంట్లో ఎప్పుడు గూడా దేవస్థానము లాగా అన్ని పూలు గాని, అంత డెకరేషన్ గాని చాలా అందంగా ఉండేదన్నమాట. మా అమ్మ చాలా బాగా చేస్తది. ఆవిడకి చాలా ఇష్టం పూజలు ఇవన్నీ గూడా చాలా చక్కగా పండగలు గాని వైభవంగా చేసేది మా అమ్మ. సో, అలా చాలా నీట్‌గా పెడతది. ఇంత ధూళి ఇలా చేసిన ఇల్లు ఇంత మట్టి గూడా ఉండదు. అంత నీట్‌గా ఇల్లు గూడా అంత కళకళాడేంత నీట్‌గా పెడతదనమాట. సో, ఏది చేసినా గూడా ఫుడ్ గూడా అంత బాగా ఉండేది. అందరూ గూడా మా ఏరియాలో గాని, మా ఫ్రెండ్స్ గాని, మా బంధువులు గాని, మా మమ్మీ జేసేది అంటే అసలు చాలా ఇష్టపడేవాళ్ళు. అంత బాగా జేసేది ఫుడ్‌లో గూడా. అందరూ అదే పనిగా మీ అమ్మ జేసిందంటే మాకు చాలా ఇష్టము అనేసి వాళ్ళు అడిగి మరి ఏదైనా ఇష్టమైంది మా అమ్మ అడిగి చేపిచ్చేవాళ్ళు. అంటే అన్నీ అద్భుతమైన కళలున్నాయి మా అమ్మ దగ్గర. నా దగ్గర అంతగా లేదు గానీ పర్వాలేదు గానీ, కానీ మా అమ్మ మాత్రము అన్నిట్లో నంబర్ 1 అన్నమాట. అంత భక్తిలో గాని, వంటల్లో గాని, ఒక నీట్‌నెస్‌లో గాని అంతా కూడా. సో, నేను చిన్నప్పుడు గూడా అంతే. చిన్నప్పుడు అంతే ఏం పని చేసేదాన్ని కాదు. అంతా మా అమ్మే అన్నీ చూసుకోవడం గాని, నన్ను రెడీ చేయడం అంతా తనే జేసేది. సో, అందుకే నాకంతగా ఏమీ తెలీదు. కానీ తను చానా మా అమ్మ అన్నీ గూడా మెయింటైన్ జేసేది. అన్నీ గూడా సో, నేను ఓన్లీ ఆడుకోవడం, పిల్లలతో ఫ్రెండ్‌షిప్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. 50, 60 మంది ఉండేవాళ్ళు మా ఏరియాలో. సో, ఎప్పుడు ఫ్రెండ్స్‌తో ఆడుకోవడమే మెయిన్ నాకు. స్కూలుకి పోవడం, ఆడుకోవడం అంతే. రాంగానే మా అమ్మ ఫుడ్ పెడితే తినడం. సో, ఎప్పుడు ఫ్రెండ్స్ తోడుండేవాళ్ళు నాకు. సో, అందుకే ఎక్కువ ధ్యాస దేని మీదనో నేను పెట్టేదాన్ని కాదు. అంత ఏమి లేదు. అందరితో ఎప్పుడు మా ఏరియాలో అందరికీ నేను తెలుసు. అందరూ కొత్త వాళ్ళొచ్చినా గూడా వాళ్ళు నాకు తెలిసిపోయేవాళ్ళు. అందరితో ఫ్రెండ్లీ. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరు ఫ్రెండ్సే నాకు మా ఏరియాలో. సో, ఎక్కువ టైమంతా వాళ్ళతోనే సరిపోతూ ఉండేది. సో, అలా ఉండేదన్నమాట. సో, తర్వాత నాకు 17 ఏళ్ళకే మ్యారేజ్ అయిపోయింది. నేను మా ఊరికొచ్చాను. మా అత్తోళ్ళ ఊరికి. సో, అక్కడ 2 ఇయర్స్ ఉంది. తర్వాత నేను పామూరుకి రావడం జరిగింది. సో, మా అమ్మ ఎక్కువ పూజలు చేసేది గానీ నాకంత ఇంట్రెస్ట్ ఏం లేదు. సో, నేనేమనుకునేదాన్ననంటే, ఓహో! దేవుడికి పూజ చేస్తేనేనా తెలిసేది. పూజ చేస్తేనేనా ఆయన ఓకే చేసేది. లేకపోతే ఆయనేం ఓకే జేయరా ఏంటి? మంచి మనసుంటే చాలు గదా! ఇవన్నీ చేస్తేనేనా ఆయన హెల్ప్ చేసేది. లేకపోతే దేవుడు హెల్ప్ చేయరా మనకి? అది ఇది నేను అడిగేదాన్ని. ఇంక మా అమ్మ చెప్పేది లేదు. భక్తితో ఉండాలి. మనం చెయ్యాలి అంతే. అది ఇది అని మా అమ్మ చెప్పేది. సో, నాకేం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ 2003లో నాకి సరే అంటే ఫస్ట్ అమ్మాయి అయినాక ఇంకా రెండో బేబీ ఉంటే బావుంటది అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది గానీ, ఏదో ఒక రకంగా అది కొద్దిగా అబార్షన్ అయిపోవడము, అలా కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో, అందుకు ఒక బేబీ ఉంటే బావుంటది. ఇంకొకరు ఉంటే బావుంటది. ఒకరే ఉంటే ఏం బావుంటది మనకి అని అనుకున్నప్పుడు, అప్పుడు పక్కన ఆవిడ చెప్పిందనమాట. ఆవిడ బాగా పూజలు చేస్తుంది. నాకంతా ఎందుకంటే మేము బయట పనుకుంటాం.
సో బయట పనుకున్నప్పుడు అక్కడంతా సౌండొచ్చేది. ఆవిడ 4 గంటలకే లేసేది, స్నానం చేసేది. మళ్ళా రాత్రి ఆవిడ లాలిపాట పాడడము అంతా నాకు వినిపిస్తూ ఉంటది. పాటలు, ఆవిడ చేసే పూజలు అన్నీ వినిపిస్తూ ఉండేది. సో అప్పుడు ఆవిడని అడిగినాననమాట. "ఏంది ఇంత ఇదిగా చేస్తా ఉంటావు పూజలు? ఏమంత నమ్మకమా నీకు?" అది ఇది అంటే, "అవును వాణి" అని ఆమె హిస్టరీ అంతా చెప్పుకొచ్చింది. అప్పుడు ఓకే. నేను గూడా భక్తిగా ఉంటే నేనేదనుకుంటే అది జరుగుతదా నాకు అంటే, "ఆ! జరుగుతది. ఎందుకు జరగదు? నమ్మకం ఉండాలి కానీ, విశ్వాసం ఉండాలి మనకి. మనము శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధ భక్తితో చేస్తే మనకేదైనా సాధ్యమే మనకి" అని. అప్పుడు నేను కనుక్కొని, అప్పుడు నేను చేయడం జరిగింది. సో, ఫస్ట్ బుక్ నేను స్వాధ్యాయం చేసింది, అప్పుడు పారాయణం చేసింది ఈ దత్తాత్రేయుడు పుస్తకం చదివాను ఆ మాస్టర్స్. సో, ఆ గురు చరిత్ర బుక్ చదివాను. అప్పుడు అందులో గురువుల గురించి భలే ఉంది మాస్టర్స్. అక్కడ గురువులు ఏ విధంగా ఉంటారు, మరి దత్తాత్రేయుడి దగ్గర తెలుసుకోవాలని వచ్చినప్పుడు, మరి దత్తాత్రేయుడు రకరకాల వేషాలు మారుస్తూ ఉంటాడు. అప్పుడు అది ఎందుకు అంటే కనుక్కోవడానికి వీళ్ళకి జిజ్ఞాస ఉందా? లేదా? నిజంగానే తపన ఉందా? తెలుసుకోవడానికే వచ్చారా? లేకుంటే వీళ్ళు గురువుల్ని పరీక్షిస్తున్నారా? లేకుంటే గురువుల్ని చూస్తున్నారా? లేదు లోపల తెలుసుకోవాలనేది ఉందా? అట్లాంటియన్నీ ఆ బుక్‌లో చదివినప్పుడు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఓహో! గురువులు ఇట్ట గూడా ఉంటారా? ఓహ్! మనకేది కావాలి అనేది ఇక్కడ ఉండాలి మనకి. అప్పుడు మాత్రమే గురువు మనల్ని ఫస్ట్ పరీక్షిస్తాడు. అతను మనల్ని చూడంగానే తెలిసిపోతది మనం దేనికొచ్చామనేది. సో, ఇక్కడ మన లోపలుండే దృక్పథం కరెక్ట్‌గుండాలి. అప్పుడు మాత్రమే గురువు స్వీకరిస్తాడు. లేకపోతే మనం ఎన్ని వేషాలేసినా గురువుకి తెలిసిపోతది. సో, వీళ్ళ మనస్తత్వం కోరిక మీదుందా? నిజంగా ఆత్మజ్ఞానం కావాలనా వీళ్ళకి? లేకుంటే వీళ్ళు దేనికొచ్చారు అనేది గురువుకు తెలిసిపోతది. సో, ప్రపంచికంగా ఉన్నప్పుడు గురువు స్వీకరించడు. ఎందుకంటే ప్రపంచిక కోరికలకి అంతు లేదు. కాబట్టి వీళ్ళు పనికిరారు అని చెప్పేసి వాళ్ళు తీసుకోరనమాట. కానీ ఎవరైతే నిజంగా కోరికల మీద లేకుండా ఆత్మ జ్ఞానము నేను ఎదగాలి, నేను తెలుసుకోవాలి, ఈ మంచి ఏంది, చెడు ఏంది ఎవరైతే జిజ్ఞాసతో ఉన్నారో వాళ్ళని మాత్రమే గురువు పట్టుకుంటాడు. గురువు శ్రద్ధ చూపిస్తాడు, నేర్పిస్తాడు, చెప్తాడు అన్నీ అతను ఆ దృష్టి పెట్టడు. మనకి ఓకే జేస్తాడు. లేకపోతే గురువు ఓకే చేయడు. సో, అది అక్కడ నాకు బాగా అర్థమైంది ఆ గురువు చరిత్ర. తర్వాత నేను ఆహ్, మామూలుగా షిరిడి సాయిబాబా నేను ఫస్ట్ అనుకునింది. కానీ వేరే ఆయన అడిగితే "నువ్వు ముందు గురు చరిత్ర బుక్ చదువు ఫస్ట్. తర్వాత నువ్వు సాయిబాబా బుక్ చదువు" అంటే, సరే ఓకే అని చెప్పి గురు చరిత్ర బుక్ చదివాను. తర్వాత సాయిబాబాది చదివాను. సో, నేను బాగా సాయిబాబాతో బాగా కనెక్ట్ అయిపోయాను. అవును సాయిబాబా పారాయణం చేశాను. వారానికే నేను పారాయణం వాళ్ళు చెప్పినట్టు విధంగానే బాగా నిష్టగా, శ్రద్ధగా ఎవరితో మాట్లాడలేదు. మౌనంగా ఉండేదాన్ని. మౌనంగా ఉండి వాకులేసేదాన్ని. మా ఇంట్లో నేను పారాయణం చేసుకుంటా. ఎప్పుడు గూడా బాబా పాటలు పాడుకుంటూ మళ్ళా ఎప్పుడు గూడా అలానే ఉంటా. ఇంకా బయటికి అసలు 7 డేస్ గాని నేను అసలు పారాయణం అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడలేదు. మౌనంగా కింద పడుకోవడము అన్ని నిష్టలు పాటించా. పాటించంగానే వారం రోజులకే నాకు అందరిని పిలిచేసి అంత అన్నదానం చేసేసి అందరికి పెట్టేసాను. ఇంగ మధ్యాహ్నం అన్నం తయారైపోయేసి సరే కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని అలా పనుకున్నా. పనుకునే తలకి ఒక కుక్కొచ్చింది మా ఇంట్లోకి. ఇప్పుడు కూడా కుక్కలేమి రావు. అసలెప్పుడు లేదు. సో, ఆ రోజు మధ్యాహ్నం మాత్రం మా ఇంట్లోకి కుక్కొచ్చింది. ఒక వైట్ కుక్క వచ్చేసి అన్ని చూసి, దేవుడి దగ్గర చూసి, నన్ను చూసేసి గమ్మున మామూలు కుక్కలొస్తే భయపడతాం. లేకుంటే దాన్ని పంపించాలి. నేనేమో గమ్మున జూస్తున్నా అంతే. ఆమెన అంతా చూసేసి అది వెళ్ళిపోయేసింది బయటికి. ఏమి గాని గోల చేయడం ఏమీ చేయదు. అంతా చూసేసి ఎళ్ళిపోయేసింది. ఇంగ ఆమె అదయిపోంగానే నాకు నైటు నిద్రపోయినప్పుడు కలలో నేను ఒక అమ్మాయికి డ్రెస్ ఏస్తూ ఉన్నాను. సో, పొద్దున్న లేసినాక అనుకున్నా, ఏంటి ఒక అమ్మాయికి డ్రెస్ ఏస్తున్నాను అంటే, ఏమన్నా నాకు ప్రెగ్నెన్సీ రాబోతుందా? నాకు పుట్టబోయేది ఏమన్నా అమ్మాయా? ఏందబ్బా! అనేసి, సరే మనకి ఏంది ఇట్టొచ్చింది కల, మరి ఓకే. మనకెట్టైనా తెలిసిపోతది గదా! నెల తర్వాత తెలిసిపోతది గదా! మనకి ప్రెగ్నెన్సీ రాంగానే ఇది నిజమా? అబద్ధమా? అని తెలిసిపోతది గదా! అనుకున్నా. నెలకి నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసిపోయింది. మళ్ళా నాకొచ్చింది కలలో అమ్మాయి గదా! అని నిజమేనా అనుకుంటే, 4 నెల నిండి నాకు మేడం డాక్టర్ తెలుసు. 4 నెల నుండి 5 రాగానే మేడం ఎవరు మేడం అంటే, అమ్మాయి. ఓహో! ఇదేందబ్బా!
భలే ఉందే! బా మనం అసలు ముందే తెలిసిపోతదా ఏంది మనకి పుట్టబోతున్నారు ఎవరు ఏంటనేది. ఇదేదో భలే విచిత్రంగా ఉంది అని చెప్పేసి అప్పుడు ఇంకా భలే ఆసక్తి కలిగింది నాకు. ఆ తర్వాత ఒక యోగి వచ్చాడు మా పామూరుకి. వచ్చి ఆయనంట ఎవ్వరిని చూసినా అన్నీ చెప్పేస్తారంట. మొఖం చూడంగానే వాళ్ళ జీవితము, వాళ్ళేంటి, ఏంటి అన్నీ చెప్పేస్తారంట. నేననుకున్నా ఏందబ్బా! అట్ట కూడా చెప్తారా? అంత ఉందా వాళ్ళందరికీ? ఏంటి మొఖం చూడంగానే చెప్పేస్తారా? అంత టాలెంట్ ఏంటి వీళ్ళకి? ఎలా వచ్చింది? ఏంటి? అని చెప్పేసి ఆమెన సరే చూద్దాము నాకేం చెప్తాడు అని చెప్పేసి ఆమెని నేను వెళ్ళినా. వెళ్ళినాక అందరూ చెప్పించుకుంటున్నారు. నా టర్న్ వచ్చింది. నేను కూర్చున్నా. ప్రెగ్నెన్సీతో ఉన్నా గదా! నేను 5 మంత్స్. నేను కూర్చోంగానే ఆయనన్నాడు, "నీ కడుపులో ఉండే బేబీ నువ్వు దత్తాత్రేయుడు ఒక ఇది. నువ్వు దత్తాత్రేయుడిని పారాయణం చేసినావు. దానివల్ల నీకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది. మీ ఇంట్లోకి ఒక వైట్ కుక్క గూడా వచ్చినాది. అవునా అమ్మా? అయితే ఆయన ఎవరో గాదు దత్తాత్రేయుడే. కానీ నువ్వు గుర్తుపట్టలేదు. వాళ్ళంటే వాళ్ళు ఏ రూపంలో అయినా వస్తారు. సో, నీకు వాళ్ళ అనుగ్రహం కలిగింది తల్లి నీకు. నిజమేనా అని అడిగారు. నేను షాక్ అయిపోయాను. అంటే ఇదేంది దత్తాత్రేయుడిది నేను చేసినాననేది ఈయనకి తెలీదు. నేను చెప్పలా. మళ్ళా కుక్కొచ్చింది నేను చెప్పలా. ప్రెగ్నెన్సీలో మరి అదేం స్కానింగ్ జేయలేదు. ఏమి లేదు. ఊరికే జూసాడు. నీకు అమ్మాయే అని జెప్పేసాడు. ఏందిది భలే విచిత్రంగా ఉంది. ఇది ఎలా సంపాదించుకున్నాడు ఇంత శక్తి అసలు ఎలా తెలిసింది ఇదంతా? ఏంది ఇది జరిగేదంతా వీళ్ళకి తెలుస్తదా? ఏంటి? ఎలా చూస్తున్నాడు ఈయన అసలు? ఎప్పుడో జరిగిన సంఘటన ఇది. ముందే ఎలా తెలిసింది? ఏంటి? అని అప్పుడు నేను అడిగా. "మీకు ఎలా వచ్చింది ఈ శక్తి? ఏ రకంగా? ఏంటి? ఇలా తెలుసుకోవచ్చా మనం?" అంటే, "అమ్మా నేను చాలా సాధన చేయాలి తల్లి. ఊరికినే రాదు ఏంటి? దీనికి ఎంతో త్యాగం చేయాలా? పూర్తిగా మనం లగ్నం జేసుకోవాలా? ఇందులోనే ఉండాలా? ఎన్నో ఏళ్ళు సాధన చేస్తే గాని ఈ స్థితి రాదు మనకి. ఇదేం సామాన్యం కాదమ్మా! ఇది సంసారంలో ఉండేవాళ్ళు చెయ్యాలంటే ఇది ఊరికనే కాదు. ఇది చాలా కష్టము ఇది" అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో, అప్పుడు నేననుకున్నా, అరే! మనిషిలో ఇంత ఉందా? నిజంగా అసలు ఎంత శక్తి ఉంది. ఎంత అంటే సాధన చేస్తే ఏదైనా సంపాదించుకోవచ్చా మనం. అటైతే ఈ సాధన మనకుతూ ఉంటే బావుండు గదా! ఇదేదో బాగుంది గదా! సో, మనం గూడా సాధన ఇలా చెయ్యాలని అని చెప్పేసి నాకింకా జిజ్ఞాస కలిగింది బాగా. అప్పుడు ఇంక నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నా. అప్పుడు ఒక బుక్కులు చదివితే బావుండు గదా! అని చెప్పేసి పక్కన ఆవిడ ఒక యోగి బుక్ ఇచ్చిందనమాట. సో, ఆ బుక్‌లో నేను అన్ని విషయాలు ఇలా తెలుసుకోవడం, మహాత్మా బాబాజీ గురించి, సాధన గురించి, వాళ్ళు పొందిన స్థితుల గురించి అన్నీ తెలుసుకోవడం జరిగింది. సో, సో చూడండి బుక్ చదవడం ద్వారా ఇది ఉందా? సో, ఇలాంటి స్థితులు గూడా పొందారా? ఒక మానవుడు ఇంత స్థితికి గూడా పోవచ్చు. ఇవన్నీ ఉండాయి. మేము సాధించాము. మేము గూడా పొందాము. అనేది బుక్ చదవడం ద్వారా తెలిసింది. సజ్జన సాంగత్యం చేయడం వల్ల వచ్చింది. అందుకనే పత్రిజీ సార్ ధ్యానంతో పాటి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మనం. విషయాలు తెలుసుకున్నప్పుడు మనసు ప్రేరేపిస్తది. ఇప్పుడు నాకు తెలవబట్టి ఇంట్రెస్ట్ పెరిగింది. వాళ్ళన్నీ చెప్పబట్టి, చూడబట్టి ఇంతుందా మరి ఎందుకు మనం తెలుసుకోకూడదు? మరి ఇప్పుడు నాకు ఏ బిడ్డ పుట్టబోతుందో ముందే తెలిసిపోయింది నాకు. నాకు ప్రెగ్నెన్సీ రాకముందే నేను ప్రెగ్నెంట్ అవుతున్నాననే విషయం నాకు తెలిసిపోయింది. ఏంటి ఇంకా నేను పారాయణం జేస్తున్నానా? ఇంకా కంప్లీట్ గాల. అంతలోకి నేను ప్రెగ్నెంట్ అవుతానని నాకు ముందే తెలిసిపోయింది. చూడండి. అది మరి అది ఎంత అది మిరాకిల్ చూడండి. అంటే అది ఉంది. కానీ ఆ స్థితి లేదు మనకి. ఆ స్థితి ఉన్నప్పుడు అది ఎవరికైనా సాధ్యం. అది వాళ్ళకే కాదు మనకు గూడా అది సాధ్యం. నేను వారమే చేసింది పారాయణం. వారానికన్నా అయితే అక్కడ పారాయణం కన్నా నేను నిష్టగా ఉన్నా. ఎవరితో మాట్లాడలేదు. మౌనంగా ఉన్నా. కాబట్టి ఆ మౌనంలో మనకి శక్తి కూడుతది. నేనెవ్వరితో మాట్లాడలేదు. ఎప్పుడు గూడా నాకు తెలీదు జ్ఞానం అని తెలీదు. కానీ నిరంతరం ఆ స్థితిలో నిఘ్నమై ఉన్నా. సో, దానివల్ల నేను అలా కనెక్ట్ అయ్యాననే తర్వాత నేను ధ్యానంలోకొచ్చినాక నాకర్థమైంది. సో, చూడండి అలా జరిగిందనమాట. అప్పుడు ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత అప్పుడు నాకు ఎలాగైనా సరే ఆ స్థితికి రావాలి మనకన్నప్పుడు ఈ ఒక పారాయణం ధ్యానంలోకి రావడం. అప్పుడు బుక్స్ అన్నీ గూడా చదివేదాన్ని.
చాలా బుక్స్ చదివానండి. అన్నీ గూడా రకరకాల రామకృష్ణ పరమహంస, తర్వాత ఈ రమణ మహర్షి. మరి ఆయన చూడండి మరి చిన్నప్పుడే ఇల్లిడిసి ఎళ్ళిపోవడం. తర్వాత ఆయనకి అరుణాచలం పిలుస్తున్నట్టు మరి అక్కడికెళ్ళిపోవడము. మరి ఏ భయం లేకుండా జనాలుండరు ఆ కొండ మీద అక్కడ ఎవ్వరు ఉంటారసలు. మరి ఏమి లేకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోయేసి గమ్మున అలా కూర్చోవడం ద్వారా ఆయన మరి అంత మహర్షి అయ్యాడు. మరి అన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆయన. మరి అక్కడ చూడండి అంటే మనిషికి ఎప్పుడైతే తపన వస్తదో తెలుసుకోవాలి అని అంటాడో ఆటోమేటిక్‌గా అదయితది. కానీ ఇక్కడ పుట్టాల ముందు. పుడితే దాని తర్వాత. పుట్టకపోతే మనము ఆ రూట్‌లో వెళ్ళము. దాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా కలగదు. ఇప్పుడు నాకు కలిగిందే కాబట్టి ఇందులోకొచ్చా. కలగకపోతే నేనెలా వస్తా? అలా మరి రమణ మహర్షి ఎవ్వరన్నా పోండి ఆయన దగ్గరికి. ఆయన ఏమంటాడు, "ఇన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరివి? నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? అది తెలుసుకో. అప్పుడు నీకు తెలిసిపోతది ఏం చెయ్యాలి? ఏమి అని." ఇంక ఆయన వేరేది ఆయన చెప్పేవారు కాదు. తెలుసుకో నువ్వు ఎవరు? ఏమనేది. దాంట్లోనే సర్వం ఉంది. నువ్వు ఎవరో తెలిసిపోతే ఇంక నీకు అర్థమైపోతది. నువ్వు ఎవరు? ఏంటి? ఎందుకొచ్చావని. ఇంగ తర్వాత నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు తెలుసుకో నువ్వెవరో అసలు అని చెప్తాడు. మరి నిజమే. నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? మరి నువ్వేమన్నా భూమిలో శాశ్వతమా? మరి నువ్వు శరీరం వదిలేసి ఎళ్ళిపోతున్నావు. మరి ఎందుకొచ్చాము ఇక్కడికి? ఎందుకు పోతున్నాము? అనే విషయం గాని పట్టుకున్నాము అంటే, ఆ సత్యం తెలిసిపోతే ఇంగ మౌనం అయిపోతాం. ఇంగ ఏమి ఆశించడం లేదు. ఏమి అడగము. అది తెలీదు కాబట్టి మనం అందరిని ఏంటి, అదేంటి నా కోరిక తీరాలి, నాకు బాగా ఇది. అసలు నువ్వు ఎవరని తెలిస్తే ఇంగెందుకు ఇంగ నోరే ఎత్తవు గమ్మునయిపోతావు. సో, అందుకే ఆ ఒక పదము తోనే ఆ ఆత్మ జ్ఞానాన్ని ఆయన అందించాడు. మరి ఆ బుక్ చదవడం వల్ల తెలిసింది నాకు. అమ్మో! రావణ మహర్షి ఎంత గొప్ప యోగినా! లేకపోతే ఎలా తెలుస్తది? మరి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అంతా చదివాను నేను. ఆయన మరి చూడండి, ఆయన ఏదైనా అనుకుంటే దాంట్లో మునిగిపోయేవాడు. మరి ఆయన అల్లా అనుకున్నప్పుడు పూర్తిగా అది మునిగిపోయి దాని అనుభూతి చెందేవాడు. జీసస్ అనుకుంటే దాంట్లోనే ఏంటి? ఒక దాంట్లో ఏముంది అది తెలుసుకునేవాడు. ఒక అమ్మవారు అంటే పూర్తిగా ఇంకా అసల ఆమె ఒక తత్వంలోకి ఆయన సమాధి స్థితికెళ్ళిపోయేవాడు. మరి అలా వెళ్తే గాని దాని తత్వం మనకి తెలీదు. ఊరికే చూస్తూ బయట నాకు తెలిసిందంటే ఏం తెలుస్తది బయట గురించి చూస్తే. సో, ఆయన, ఆయన వాళ్ళు వేరు కాదని ఒకటిగా మమేకమయ్యారు. అప్పుడు వాళ్ళలో ఉన్న సత్యాన్ని ఆయన తెలుసుకునేవాడు. అలా అనుభూతి చెందేవాడు. అట ప్రతి దాంట్లోనూ రామకృష్ణ పరమహంస అలా మమేకమయ్యేవారు. సో, అంత గొప్ప యోగత్వం సాధించుకున్నాడాయన. ఆ రకంగా సాధన చేసి. అలా ఉండాలి. సాధన అంటే రామకృష్ణ పరమహంసలాగా ఉండాలి. సాధన అంటే. అందుకే వివేకానంద గూడా రామకృష్ణ పరమహంసని గురువుగా ఓకే చేశాడంటే ఎంత గురు స్థితిలో, ఎంత గొప్ప యోగ స్థితిలో ఆయనున్నాడు. మరి వివేకానంద అంటేనే ఎంతో గొప్ప. మరి వివేకానంద గురువుగా ఎంచుకున్న రామకృష్ణ అంటే ఎంత ఉంటాడో ఆయన ఎంత స్థితిలో, ఎంత స్థాయిలో ఉంటాడో అర్థం చేసుకో. సో, అలా మరి దాంట్లో ఆయన ఏది గూడా ఆయన ఆచరించకపోతే రామకృష్ణ పరమహంస ఇతరులకి అది చెప్పేవాడు కాదు. ఆయన ఏదైతే ఆచరించాడో, ఏదైతే సత్యం తెలుసుకున్నాడో అప్పుడు మాత్రమే ఆయన బయటికి చెప్పేవాడు. సో, అంత పర్ఫెక్ట్ అన్నమాట. సో, అలా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఆయన అసలు అమ్మ అనే ఎంత ఆమె దాంట్లో ఆ ఒక కాళిక దేవికి ఆయన ఎంత పూర్తిగా అసలు ఆమెలో లీనమైపోయాడు. ఒక్కొక్కసారి అసలు ఆయన బయటికి వచ్చేవాడు కాదు. అంత సమాధి స్థితికెళ్ళిపోయి ఆయన. ఆయన నేను అనేది ఆయన అసలు ఆహ్, స్పృహ గూడా ఉండేది కాదు. అంత స్థితిలో ఆయన ఎళ్ళిపోతే మళ్ళా ఎప్పుడుకో గాని ఆయన మేలుకునేవాడు. చూడండి అసలు ఎంత గొప్ప స్థితి ఒక్కొక్కరు ఎంత సాధించారో చూడండి. మరి
ఆయన అమ్మా అమ్మ అని పిలుస్తుంటే ఆయన గురు తోతాపూరి ఆయన నాయన నువ్వు ఈడే ఆగినవే, దీనికన్నా నువ్వు దాటవా? నువ్వు ఇక్కడే అమ్మ అమ్మ అని పట్టుకొని ఉన్నవే రూపాన్ని. దీన్ని కూడా నువ్వు దాటాలి. అప్పుడే నువ్వు ఆ ఒక నిర్గుణ స్థితి, ఆ ఒక మూల చైతన్యానికి, ఆ ఒక పరబ్రహ్మ స్వరూపానికి చేరుకుంటావు. కాబట్టి దాన్ని కూడా నువ్వు దాటు అని చెప్పి తోతాపురి ఎప్పుడైతే చెప్పారో ఈయనకి కష్టమైపోయింది. ఎందుకంటే ఆ అటాచ్‌మెంట్, అక్కడ కూడా అటాచ్‌మెంట్, గురువుతో కూడా అటాచ్‌మెంట్ ఉండకూడదంట. ఆ గురువు అటాచ్‌మెంట్ కూడా చివరిలో వదిలేయాలంట. ఏ అటాచ్‌మెంట్ లేకుండా మనం ఆ స్థితిని కూడా దాటాలంట. చివరిది గురువు గూడా మనము అక్కడ అది గూడా దాటేయాల. అలా ఈయన ఎప్పుడైతే ఆమె పెట్టుకున్న తోతాపురి, "నువ్వు దాటు, నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు ఆమె ఖడ్డంగా కట్ చేసేసి ఆమె లేదనుకో నువ్వు." అంటే, "అయ్యో! నేనెలా చేయగలుగుతా? చెయ్యాలి నువ్వు. చేయకపోతే ఎడ దాటుకుంటావు? ఇక్కడే ఉంటవే ఏంది నువ్వు?" అన్నప్పుడు, "అయ్యో! అమ్మని నరకడమ్మా" అంటే, "లేదు నువ్వు నువ్వు దేంట్లో నువ్వు సృష్టించావు ఆమెని? నీ ఊహలోనే గదా! ఆ ఊహలో నరికేసేయి ఆమెని" అని చెప్తాడు. అప్పుడు సరే అని జెప్పి కూర్చుంటాడు. కానీ ఈయన చేయలేకపోతాడు. అయ్యో! నేను చేయలేకపోతున్నానంటాడు. అప్పుడు తోతాపురి ఏమంటాడంటే, "నువ్వు నేను తడతా ఇట్ట నిన్ను మూడో కన్ను దగ్గర. ఎమ్మటే నరికేసేయి. ఆ రూపాన్ని నరికేయి నువ్వు" అని చెప్తాడు. ఓకే అంట. అప్పుడు కళ్ళు మూయంగానే ఈయన ఇట్ట కొడతాడు. కొట్టంగానే ఆయన నరికేస్తాడు. మాయమైపోతే ఆ స్థితిని దాటేస్తాడు రామకృష్ణ. చూడండి. అంటే రూపానికి గూడా అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఎందుకంటే పరబ్రహ్మ మూల చైతన్యకి ఏ రూపము లేదు. అదొక చైతన్యం, మహా చైతన్యం. కాబట్టి అందుకే ఈ రూపము, ఒక రూపము ఒక స్థాయి వరకు ఓకే. ఓహ్! వీళ్ళున్నారు, వీళ్ళు ఈ రకంగా ఉన్నారు, ఓహ్! వీళ్ళు ఇన్ని పనులు చేశారు. సో, మనకు సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళ గురువు సపోర్ట్ కావాలి. అప్పుడు వాళ్ళు గురువు సపోర్ట్ తీసుకొని మనం నేర్చుకుంటాం, అంతా చేస్తాం. అయితే మనం ఆ మూల చైతన్య స్థితికి, ఆత్మ స్థితికి చేరుకోవాలి అంటే అక్కడ ఏ రూపం గాని ఏమీ ఉండకూడదు. మన లోపల ఏ అటాచ్‌మెంట్ ఉండకూడదు. సో, ఎప్పుడైతే ఏ అటాచ్‌మెంట్ లేకుండా పూర్తిగా ఇన్నర్‌లో ఆ వైరాగ్యం స్థితిలో లోపల ఉండాలి మనకి. ఎప్పుడైతే ఏ రూపము, ఏ నామము ఏమి లేకుండా అతీతంగా ఏ మాటలు గాని ఏమీ లేకుండా అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. అప్పటిదాకా మనం ఇయన్నీ గూడా మనము నేర్చుకుంటూనే ఉండాలి. సో, అది మరి రామకృష్ణ పరమహంస ద్వారా దాన్ని గూడా దాటాలి. మరి చూడు అక్కడ గూడా పాయింట్‌లో మరి రామకృష్ణ పరమహంస దాటలేకపోయారు. మరి అక్కడ ఆయన గురువు వచ్చి ఈయనకి హెల్ప్ చేశారు. అంటే ఆ గురువులు చూడండి ఎలా మనకి హెల్ప్ చేస్తారు. అందుకే గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య లాంటిది. సో, గురువు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పొరపాటు పోతున్నావు, ఎక్కడ అటాచ్‌మెంట్ ఉన్నావు, నాయన డిటాచ్‌మెంట్ చెయ్యి. నువ్వు ఎందుకు అతుక్కుంటున్నావు. అందుకే మన పత్రి సార్ ముందే ఏ గురువు లేడు నీకు. నీ సరే శ్వాసే. క్లాస్ వింటున్నానే. సో, బాయ్. మనకి హలో మేడం. మేఘా గారు మ్యూట్ చేయండి. అన్మ్యూట్లో ఉన్నారు. వీడియో ఆన్ చేసుకోండి. సో, మనకి అందుకే పత్రి సారు మనకి ముందే ఏ ఒక అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఎక్కడ లేదు. మీ శ్వాసే మీ గురువు. ఎవరు గురువు లేరు. అంతా మిత్రులే. మీ శ్వాసనే నమ్ముకోండి. మీ ఒక ఆత్మే మీకు సర్వము అని చెప్పేసి మనకు ముందుంచే నేర్పిచ్చేసారు మనకి. అందుకే ఏ అటాచ్‌మెంట్ లేకుండా ఇక్కడ మిత్రత్వంతోనే మనము ఇక్కడ ముందు నుంచి మన శ్వాసే మన గురువు అని, మన ఆత్మే సర్వము మనకని చెప్పి మనం ఆ స్థితిలో ఫస్ట్ నుంచే ఉన్నాం మనం. సో, ఏ ఒక్క అటాచ్‌మెంట్ అవసరం లేదు. ఇక్కడ సర్వము మీరే. మీ లోపలే ఉంది అంతా. మీ ఆత్మే ఆ ఒక పరబ్రహ్మ. మీరు ఆ మూలం నుంచే వచ్చారు. కాబట్టి మీరు ధ్యానం చేసి మీరు మీలోనే ఉంటే మీ అంతర్వాణి నుంచే మీకు అన్నీ లభిస్తది. మీ ఆత్మే మిమ్మల్ని నడిపిస్తది. మీ ఆత్మే మిమ్మల్ని రక్షిస్తది. మీ ఆత్మే మీకు కావాల్సినవి అందిస్తది. కాబట్టి మీరు ధ్యానం చేయండి. మీరు మౌనం అవ్వండి. మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. మీకు బయట మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీ శ్వాసనే పట్టుకోండి. మీ లోపలే మీ గురువు ఉన్నారు. సో, మీరు బయట తీసుకున్నంత వరకే.
జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ మీకు మీ లోపలున్న అంతర్వాణిని మేలుకొలవాలి. అది ఏం చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. అపో దిప్పో భవ అని ఎంతో చక్కగా ఫస్ట్ నుంచే మనకు బోధించారు పత్రిజీ సార్. కాబట్టి ఈరోజు ఎంతో ఇదిగా మనము హ్యాపీగా నేర్చుకుంటూ, మన శ్వాసని గమనిస్తూ, మనం మౌనంలో ఉంటూ, మన ఆత్మని మనం మేల్కొలుపుకుంటున్నాం. మనం ఆత్మతో మనతో మనం కలిసి ఉన్నామన్నమాట ఇక్కడ. సో, అందుకే ఇక్కడ మనము సాధన చేసేటప్పుడు ఆ బుక్కులు చదవడం వల్ల గురువులు ఏం చెప్పారో అది మన సాధనకి ఉపయోగపడుతుంది. లేకుంటే మనకు తెలియకుండా ఎక్కడో ఒక దిక్కు మాయలో పడిపోతాం. ఎక్కడో ఒక దిక్కు అతుక్కుపోతాం. ఎవరికో ఒకరికి అటాచ్‌మెంట్ అయిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ ఆనందుడు గూడా మనం గౌతమ్ బుద్ధలో ఒక స్టోరీలో తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనము బుద్ధుడు గురించి మనం మనం చదువుతామో అప్పుడు అక్కడ గూడా అంతే. ఆనందుడు ఆయన ప్రియమైన శిష్యుడు. ఆయన బుద్ధుడు ఏం చెప్పాడో అది ఈయన ఫాలో అవుతాడు అంతే. ఆయన అది ఎళ్ళమంటే ఇంక ఎళ్ళడమే అంతే. అంతే ఇంకా ఆయన ఏం చెప్పిండో ఇంక దాటేది లేదు ఆయన. అయితే ఒకసారి ఈ ఆనందుడు ఏం చేశాడంటే బుద్ధుడిని అడుగుతాడనమాట. ఏంది అందరూ శిష్యులందరూ సమాధి స్థితి పొందుతున్నారు. నేను మాత్రం పొందటం లేదు. మరి నేనేమైనా పొరపాటు పోతున్నానా? నేనెందుకు పొందలేకపోతున్నాను? ఏంటి ప్రాబ్లము? అని ఈ ఒక ఆనందుడు అడుగుతాడనమాట. అప్పుడు ఈయన బుద్ధుడు చెప్తాడు, "నాయనా నీకు నా మీద విపరీతమైన ప్రేమ ఉంది. నువ్వు నాతో అటాచ్‌మెంట్ పెట్టుకున్నావు. నువ్వు నన్ను వదిలి ఉండలేవు. అందుకని నీకు ఆ సమాధి స్థితి రావటం లేదు. నీకు నేనే అడ్డు. నువ్వు నన్ను చంపేయి" అంటాడు. నువ్వు మనసులో నా మీదున్న ప్రేమని చంపేసేయాలి నువ్వు. నువ్వు ఎప్పుడైతే నీ లోపల నా మీద ప్రేమ పోతుందో అప్పుడు సమాధి పొందుతావు. అప్పుడు నీకు అనుభవం అవుతావు. అప్పటిదాకా నువ్వు పొందలేవు. నువ్వు అన్ని అటాచ్‌మెంట్ పోగొట్టుకున్నావు. కానీ నా మీద అటాచ్‌మెంట్ పెట్టుకున్నావే అదే నువ్వు చేసింది. నీ లోపం అదే నాయనా. కాబట్టి నా మీద అటాచ్‌మెంట్ కూడా తొలగించుకో నువ్వు అని చెప్తాడు. చూడండి ఎట్టుంది. అన్ని అటాచ్‌మెంట్‌లు పోగొట్టుకుంటాం. మళ్ళీ ఇక్కడ అతుక్కుంటాం. అర్థమైందా మాస్టర్స్? అంటే అక్కడ అన్నీ వద్దనుకున్నాము. ఇక్కడ మళ్ళా అటాచ్‌మెంట్ పెట్టుకున్నాం. సో, అందుకే అక్కడ ఆయన చెప్తాడన్నమాట బుద్ధుడు. "నువ్వు నా మీద పెట్టుకున్నావు. అందుకే నేనిక రావడం లేదు" అని చెప్తే ఇంక అర్థం కాదు. గురువు అంటే ఎవరికైనా ప్రేమ ఉంటదా? అది తప్పా అదేమన్నా? మీరు ఇంత గొప్ప పనులు చేస్తున్నారు. మాకు ఇంత స్థితికొచ్చే కారణం మీరు. మరి అటేటప్పుడు మీ మీద ప్రేమ ఉంటే తప్పేంది? మీరేంది ఇలా చెప్తున్నారు? మరి అటాచ్‌మెంట్ ఎందుకుండదు? అంటే నాయన ఇప్పుడు నేను చెప్తే నీకేం అర్థం కాదు గానీ, నువ్వు అడిగినవు నేను జెప్పినా అంతే. నువ్వు అడిగావు ఎందుకు రావడం లేదని. నీకు నా మీద అటాచ్‌మెంట్ ఉంది అని చెప్పా. ఇంక నేను ఇంతకన్నా నేనేం జెప్తా? నేనేం చెప్పలేను. నువ్వే తెలుసుకుంటావులే. ఆమల ఎప్పుడైతే బుద్ధుడు శరీరం వదిలేసిన తర్వాత, ఎప్పుడైతే నెమ్మదిగా ఈయనకి అటాచ్‌మెంట్ ఆటోమేటిక్‌గా బుద్ధుడి నుంచి ఎళ్ళిపోయిందో, అప్పుడు ఈయన సమాధి స్థితి పొందాడు. అప్పుడు అర్థమైంది బుద్ధుడు ఏం జెప్పాడని. ఇప్పుడు మనం అంటాం వదులని. ఎట్ట వదులుతామబ్బా మనము? అదవుతదా? అది చెప్పినంగానే మనం వదిలేక అవుతదా అని. సో, వదలకపోతే ఎవడికి నష్టం? ఉంచుకుందాము ఏమైద్ది? ఉంచుకున్నన్ని రోజులు ఏ అనుభవాలు రావు. ఏ రోజైతే ఎందుకు రావటం లేదా? ఎందుకు రాదో మనకే విరక్తి కలిగి, మనకే ఎంత పెట్టుకున్న ప్రయోజనం ఎందుకు వదిలిన రోజు వస్తది. అప్పుడు మేలుకుంటామనమాట. వాళ్ళు చెప్పింది ఎప్పుడో 2, 3 ఏళ్ల ముందు చెప్పినారు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందా నాకి అంటారు. సో, ఏదైనా సరే లోపల పట్టుకోకూడదు. బయట అందరితో ఉందాం. బయట అన్ని బాధ్యతలు చేద్దాం. కానీ లోపల పిచ్చి ఉండకూడదు. వీళ్ళు లేకపోతే అమ్మో! వీళ్ళు నా ప్రాణము. అమ్మో! వీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా. వీళ్ళు లేకపోతే అమ్మో! నా మనసు విలవిల్లాడిపోతది. అమ్మో! వీళ్ళు నా సర్వస్వము అని ఎప్పుడైతే వాళ్ళతో అటాచ్‌మెంట్ పెట్టుకుంటామో, మనము ఆ ఒక ఎనలేని ఆ ఒక స్థితికి మనం చేరుకోలేము. మనము ఆ ఒక ఆత్మ స్థితికి చేరుకోవాలి అంటే, ఈ అటాచ్‌మెంట్ అనేది మనకు ఉండకూడదు. లోపల ఉండకూడదు. మనసులో అన్నీ గూడా డిటాచ్‌మెంట్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆత్మ ఒక అనుభవాలు, ఆ ఒక పరబ్రహ్మ అనుభవాలు, ఆ ఒక పరాశక్తి ఒక అనుభవాలు
ఆ ఒక నేచర్ ఒక అనుభవాలు మనకొస్తది మాస్టర్స్. లేకుంటే ఈ అటాచ్‌మెంట్ ఉంటే ఈళ్ళదే వస్తుంటది. ఈళ్ళ అనుభవాలతోనే తిరుగుతుంది. మనసు వీళ్ళ చుట్టూరే తిరుగుతుంది. ఇక్కడే ఉంటాం మనం. సో, అందుకనే చూడండి. ఎక్కడో వదులుతాం. ఎక్కడో ఒక దిక్కు మళ్ళా పట్టుకుంటాం. ఈ పట్టుకునేది కూడా ఇదేమనుకోండి ఇది మంచిదే గదా అనుకుంటాం. కానీ దీన్ని గూడా పట్టుకోకూడదు. మంచిది వద్దు, చెడుది వద్దు, ఏది వద్దు. ఏది పట్టుకోకూడదు. ఇది గురువులు జెప్పేది. చెడు అనుకున్నావు సరే పట్టుకోలే. మళ్ళా మంచిది పట్టుకున్నావే సరే నువ్వు బంగారు సంకల్ని పట్టుకున్నావు గదా! అది గూడా పట్టుకోకూడదు గదా! అది ఇక్కడ. సో, అందుకని ఏ అటాచ్‌మెంట్ తెలుసుకున్నవా, నేర్చుకున్నవా, నువ్వు సాధన చేసి నువ్వు ఏం జేయాలి, నువ్వు పో నీ దారిలో అంతే. ఏది గూడా దేనికి అతుక్కోకూడదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఏది నీతో రాదు. నువ్వు ఒంటరిగా వచ్చావు, నువ్వు ఒంటరిగానే పోవాలా. నీ స్థితి బట్టి నువ్వు నీ లోకానికెళ్తూ సో, ఏది శాశ్వతం కాదు కాబట్టి, ఏది ఇది కాదు కాబట్టి, నువ్వు పట్టుకుంటే లాభం ఏంది? ఏదో ఒక రోజు అది పోతది గదా! నిన్ను వదిలిపోవాల్సిందే గదా! ఎంతసేపు నువ్వు పట్టుకొని ఉంటావు? ఏదో ఒక రోజు నువ్వు విడిపోవాల్సిందే గదా! అప్పుడు ఏంటి అప్పుడు? సో, ఎన్ని రోజులు అందులో ఉంటావో, అన్ని రోజులు మనకి ఆ ఒక పరిధిలోనే మనకు అనుభవం వస్తూ ఉంటది. మనం గొప్ప గొప్ప అనుభవాలు రావంటే రాదు. అవును. వాళ్ళకెందుకు అంత పెద్ద గొప్ప అనుభవాలొచ్చింది? వాళ్ళేంది అంత స్థితి పొందిండంటే వాళ్ళన్నిటిని దాటేసారు. వాళ్ళు అతీతంగా ఉన్నారు. వాళ్ళు మనసు స్థితిలో లేరు, శారీరక స్థితిలో లేరు, ఏ ఒక అటాచ్‌మెంట్‌లో లేరు, దాంట్లో అంతా అతీతంగా దాటారు కాబట్టి వాళ్ళకంత అనుభవాలు, అంత స్థితిలొచ్చాయి. మనకెందుకు రావటం లేదు అంటే, మనం ఇక్కడ శారీరక స్థితిలోనే, కొంతమంది మనసు స్థితిలోనే, కొంతమంది బుద్ధి స్థితిలోనే, కొన్ని అటాచ్‌మెంట్ స్థితిలోనే మనం ఉండం. దాన్ని బట్టి మన అనుభవాలు మనం తెలుసుకోవడము, నేర్చుకోవడము, మనకి కళలు గాని, మనకి అన్నీ గూడా అయ్యే గనిపిస్తుంటే, అయ్యే తెలుస్తుంటది, అయ్యే వినిపిస్తూ ఉంటది. వాటిల్లోనే మనం పరిధిలోనే ఉంటాం మాస్టర్స్. సో, ఇక్కడ మనము ఆ ఒక స్వాధ్యాయం ఆ బుక్కులో చదవడం వల్ల, మనం ఈ సత్యం తెలుసుకోవడం వల్ల మనం మేలుకుంటాం. మన బుద్ధి వృద్ధి చెందుతది. వికాసం చెందుతది. ఓహ్! ఇది నిజమే. నేనిక్కడ ఆగిపోయి ఉన్నా. ఓహ్! నాకు గూడా అటాచ్‌మెంట్ ఉంది. సో, ఇది తీసేస్తే నా మనసులో ఇదే అడ్డంకి. నేను తీసేస్తే అప్పుడు నేను ఆ ఒక గొప్ప అనుభవం నేను పొందుతానని మనకి తెలిసిపోతది. అప్పుడు ఆటోమేటిక్‌గా డిటాచ్‌మెంట్ అయిపోతాం మనం. సో, అలా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఒక బుక్కులో అన్ని నా బుక్కు ఎన్నో బుక్కులు చదివాను కాబట్టి ఏ బుక్కులో ఏది చదివినా అనే పేరు నాకు అంత గుర్తుకు రావట్లేదు. సో, ఒక బుక్‌లో ఒక యోగి అతను మంచిగా సాధన చేస్తూ ఉంటాడు. సాధన చేస్తే చాలా బాగా పట్టుదలతో గురువు చెప్పినయన్నీ గూడా పాటిస్తూ మంచిగా సాధన చేస్తూ, ఇంకా చివరిలో ఆయన మోక్షం పొందే స్థితిలో ఉన్నాడు. ఇంక కొన్ని గడియలున్నాయి అంతే. అప్పుడు మహోదర బాబాజీ గూడా చెప్తాడన్నమాట. "నాయనా ఇంక కొన్ని గడియలుంది జాగ్రత్త. నువ్వు చాలా ఎరుకుతో ఉండాలి నాయనా. ఈ ఒక చివరి గడియల్లో గూడా మనం ఎప్పుడు ఎరుక కోల్పోకూడదు. నువ్వు ఎరుకుతో ఉండు. నువ్వు ఎంతో సాధన చేశావు. ఇంక నువ్వు మోక్షం పొందబోతున్నావు. కానీ చాలా ఎరుకుతో ఉండని" మహోదర బాబాజీ ఆ శిష్యుడికి చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు తెగ ఆనందపడిపోతాడు. అబ్బా! ఇంకేం దగ్గరికొస్తుంది. గడియలు గూడా దగ్గరికొస్తుంది. నేను మోక్షం పొందబోతున్నాను. అబ్బా! నాది ఇన్ని ఏళ్ళు జన్మ నాకు నేను ఆ ఒక చక్రం నుంచి బయటపడుతున్నాను. హ్యాపీగా కూర్చొని సాధన చేస్తా ఉంటాడు. అప్పుడు ఒక ముసలాయన బాగా ఏజ్ అయిపోయింది. ఒక ముస్లిం అతను. అతను ఈ ఒక ఎలాగైనా సరే అతను ఒక గురువు కోసం ఎతుకుతున్నాడు. సాధన చేయాలి. కనీసము నేను చచ్చిపోయే లోపలైనా ప్రాణం వదిలిపోయేటప్పుడన్నా ఒక గురువన్నా దొరికి ఆయన నాకు శిష్యుడిగా స్వీకరిస్తే నా ఈ ఒక జన్మ ధన్యమవుతది. ఈ జన్మకు ఆ ప్రాప్తి అన్న నాకు కావాలి అని చెప్పేసి ఇతను పాపము ఎంతో కష్టపడి వెతుకుతాడు. చివరికి ఈయన కనిపించాడు సాధనలో కూర్చుంటే. అప్పుడు ఈయన దగ్గరికొచ్చాడు. వచ్చి చూడు నన్ను శిష్యులుగా స్వీకరిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, లేదు లేదు
నువ్వు నేను సాధన చేసుకుంటున్నాను. లేదు ఇప్పుడు నాకు సమయం లేదు నేను శిష్యుడిగా తీసుకోవడానికి. కాబట్టి నువ్వు వేరే వాళ్ళని ఎవరైనా వెతుక్కో నువ్వు అని చెప్తాడు. లేదు లేదు చూడు నా అవస్థ చూడు. నాకింక సుస్తయిపోయి ఉన్నాను. ఇంక ఏ క్షణం నేను అసలు నాకింక ఓపిక గూడా లేదు శరీరంలో. ఇంకా నువ్వు చాలా గొప్ప యోగిలాగా కనిపిస్తున్నావు. నన్ను ప్లీజ్ శిష్యుడిగా నన్ను స్వీకరించు. నా ఆత్మ తృప్తిస్తుంది నన్ను స్వీకరించు అని బతిమలాడతాడు. అయితే ఆయన లేదు నేను నిన్ను స్వీకరించలేను ఈ క్షణంలో. ఇప్పుడు నువ్వు ఓల్డ్ అయిపోయి ఉన్నావు. ఇప్పుడు నేను స్వీకరిస్తే అది అయ్యే పని కాదు. కాబట్టి నువ్వు నేను తీసుకోను నిన్ను. నేను శిష్యుడిగా నేను స్వీకరించను. నన్ను డిస్టర్బ్ చేయగాకు. నా సాధనకి నువ్వు ఆటంకం చేయగాకు. నువ్వు వెళ్ళిపో. నువ్వు నన్ను పట్టుకోపో అని చెప్పేసి స్వీకరించాను. అప్పుడు అతనికి ఇంకా ఎందుకు ఇంక నాకు ఓపిక కూడా లేదు. నేను వెతుక్కోలేను. ఇంక నాకు అయిపోయింది. నేను దూకేసి ఇంక ఈ నదిలో దూకేసి చచ్చిపోతాను. నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అతనికి చెప్తాడన్నమాట. నువ్వు ఏమైనా చేసుకోపో నాకెందుకు. నా సాధన నేను చేసుకొని పో నువ్వు అని చెప్పేసి అతను చెప్తున్నా కూడా పట్టించుకోడన్నమాట. ఇదో ఇంక నువ్వు తీసుకోకపోతే నేను చచ్చిపోతా. నేను ఆత్మహత్య చేసేసుకుంటా నేను. నువ్వు స్వీకరించకపోతే నన్ను అని చెప్పేసి ఇతను ఇంక అస్సలు పట్టించుకోడు. అది సాధన చేసుకుంటూ దూకేస్తాడు. దూకేసి ప్రాణం ఇంకా ఈయన ధ్యానం చేసుకుంటా కూర్చోంటాడు. అప్పుడు మమతార బాబాజీ వచ్చి, "ఇంక నీవు ధ్యానం ఆపేయ్. ఎందుకు? నీకేం చెప్పినా నేను చివరి గడియలో నేను వెతుకుతూ ఉన్నమన్నా ఒక మనిషి వచ్చి నీకు చెప్పితే నువ్వు చేయలేకపోయినావు సహాయము. ఇంకా ఏ మెరుకులో ఉన్నట్టు ఇంకెక్కడ నీకు మోక్షము లేదు. అతను మళ్ళా జన్మించాడు. అతను మళ్ళా జన్మించి, మళ్ళా అతన్ని ఎరుకోవచ్చి, అప్పుడు నువ్వు అతనికి మళ్ళా ఒక శిష్యుడిగా స్వీకరించి, ఆయనకి ఆ మార్గం చూపించిన తర్వాతే నీకు మోక్షం లభించేది. అప్పుడు దాకా నువ్వు ఉండాల్సిందే అని చెప్పి చెప్తాడన్నమాట. చూడండి మాస్టర్స్ ఎలా ఉంది. కాబట్టి ఇక్కడ మనము నాకు మోక్షం వస్తది, నాకు మోక్షం వస్తది అని చెప్పి మనం గమ్మున కూర్చొని మనం చేయడం కాదు. నిరంతరంగా నీ శ్వాస వదిలేంత వరకు దాని ఆలోచన కూడా మనకు అవసరం లేదు. నాకు మోక్షం కావాలా, నాకు ముక్తి కావాలా అనేసి అవసరం లేదు. నీ పని నువ్వు ధ్యానం చేస్తున్నావు. చక్కగా సాధన చేస్తున్నావు. నువ్వు నిరంతరం చివరి శ్వాస వరకు ఎవరొచ్చి హెల్ప్ చేయమన్నా, ఎవరొచ్చినా మనకు మార్గం చూపియాలి, హెల్ప్ చేయాలి. నీ పని నువ్వు చేసుకుంటుంటే ఆటోమేటిక్‌గా నేను ఒక కర్మ నుంచి, ఆ జన్మ చక్రం నుంచి ఆటోమేటిక్‌గా నువ్వు కంప్లీట్ చేసుకుంటావు. దాని మీద కూడా మనకు మనస్సనేది ఉండకూడదు. నాకు ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి అనేది కూడా అవసరం లేదు మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తున్నావో, హెల్ప్ చేస్తున్నావో, నువ్వు ఒక మంచి కర్మలు చేస్తున్నావు, ఆటోమేటిక్‌గా మనం ఆ స్థితిని పొందుతాం. మళ్ళా దానికోసం నాకొస్తుందని చెప్పి, అయ్యో! నేనిప్పుడు ఇది చేస్తే మళ్ళా నాకు లేనిపోని తలకాయ నొప్పులేమో అని చెప్పి చూడు అతను మరి అంత పరమయోగి అయ్యి ఇంకా చెప్పినా గూడా అతను అక్కడ నాకు మోక్షం పెట్టి గడియల దగ్గరొచ్చింది. ఇప్పుడు నేను తీసుకుంటే ఎట్టా అనుకున్నా. అదే అతని పరీక్ష. కానీ అక్కడ పరీక్షని అతను ఫెయిల్ అయిపోయాడు. సో, ఎంత ఎరుకులో ఉండాలో చూడండి. సో, ఇక్కడ సాధన చేస్తూ ఉంటే సరిపోదు. ఎరుకులో ఉండాలి. ఎప్పుడు గూడా సేవ దృక్పథంతో ఉండాలి. ఎప్పుడు ధర్మ మార్గంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఏదైనా మనము ఆ ఒక పరిపక్వత మనకి సాధించుకుంటాం మనం. లేకుంటే లేదు మాస్టర్. మరి ఆ బుక్‌లో చదవడం వల్ల నాకది తెలిసింది. అందుకే చూడు స్వాధ్యాయం ద్వారా మనకెన్ని విషయాలు మనం తెలుసుకుంటామో, ఆ ఒక బుద్ధి వికసిస్తది. ఆత్మ ఆనందపడతది. ఓహ్! వీళ్ళు మేలుకుంటున్నారే, పర్వాలేదే వీళ్ళు విషయాలు తెలుసుకుంటున్నారే, పర్వాలేదు వీళ్ళు మనస్సు స్థితిని కూడా దాటుతున్నారే, వీళ్ళు బుద్ధి స్థితిని కూడా దాటుతున్నారే, వీళ్ళు ఆత్మకి దగ్గరవుతున్నారే, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారే అని మన ఆత్మ ఆనందపడిపోతుంది. ఓహ్! పర్వాలేదే ఆహ్, ఇప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎవరనేది మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకునే కొద్దీ మన మన ఆత్మకు మన దగ్గరే అయిపోతుంది. మన ఆత్మ పరిమళిస్తూ ఉంటది. ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ విషయాలని మనం తెలుసుకొని గ్రహిస్తున్నాము అంటే. అందుకే ఆ ఒక
స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ బుక్ చదవడం వల్ల నాకు ఆ విషయాలన్నీ తెలిసింది. లేకుంటే ఎలా తెలుస్తది మనకి? చూడండి. సో, ఒక ఇది మహర్షులు ఒక దివ్య చరిత్రలో చదివేటప్పుడు అక్కడ ఒక మహారాజు ఉంటాడన్నమాట. ఆ మహారాజుకి ఎంతో మంది భార్యలంట. అప్పుడంతా గూడా మహారాజుకి ఎంతో మంది భార్యలని పెళ్లి చేసుకుంటున్నారు. ఎంతో మంది ఆడోళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి ఎంతో మంది భార్యలు ఉండేవాళ్ళు. సో, ఆ రాజాకి గూడా చానా మందంట. అసలు నాకు ఆ బుక్‌లో అది ఇంతమంది అనేసరికి నాకు కళ్ళు తిరిగింది. ఏంది ఇంతమందిని పెళ్లి చేసుకోవడం, ఇంతమందిని మెయింటైన్ అమ్మ! అంతమంది ఏందబ్బా! అన్ని లెక్కలా అనుకున్నా. సో, నిజంగా ఒక్కోసారి ఆ బుక్‌లో తప్పుగా ప్రింట్ చేసారా? నిజమేనా అని ఒక్కోసారి మనకే డౌటొస్తుంది. దాంట్లో 1,00,00,000 మంది భార్యలనేసరికి నాకు కళ్ళు తిరిగింది. అది నిజంగా ఆ బుక్ అలా ప్రింట్ చేసారా? లేకపోతే నిజమయ్యో నాకైతే తెలీదు గానీ, నాయన అది నాకు ఇనంగానే నేను షాక్ అయిపోయాను ఫస్ట్. సో, అంతమంది భార్యలున్నారు. అయితే అంతమంది భార్యలున్నా గూడా పిల్లలు పుట్టలేదంట. సో, అప్పుడు ఈయన ఒక మహర్షికి అది యాగాలని చేసేసి, ప్రసన్నం చేసి ఒక గురువుని ఆయన ప్రసన్నం చేసుకున్నాక అప్పుడు ఆ గురువుకి చెప్తాడనమాట. ఇట్లా నాకు పిల్లలు లేరు. నాకిట్లా పిల్లలు గావాలి అని చెప్పేస్తే, అప్పుడు ఇంక గురువులంతా మీకు తెలిసిందే. అప్పుడు వాళ్ళంతా గూడా ఆ ఒక యాగాలు, హోమము అన్నీ చేసేసి, ఆ ఒక పుత్రకామిష్టి అనేసి ఆ ఒక యజ్ఞం చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగేవారు. మరి అప్పుడు మనం రామాయణంలో గాని చూస్తే వాళ్ళకి కూడా అలానే కదా జరిగింది. సో, అలా అప్పుడు ఈ ఒక ఋషి ఆ ఒక యజ్ఞం చేసి ఎలాగో ఆయనకి ఒక పిల్లవాడు పుడతాడు. ఒక ఒక అందులో ఒక భార్యకి ఒక మగ పిల్లోడు పుడతాడు. పుట్టంగానే మరి మిగులు ఆడోళ్ళందరూ ఊరుకుంటారా? ఈర్ష్య అనేది వచ్చేస్తది గదా మాస్టర్స్. అయ్యో! ఏమో పుట్టిందంటే ఇంకా మహారాజు ఆమెనే చూసుకుంటాడు. ఇంగ ఆమె మహారాణిలాగా ఉంటది. అప్పుడు మనమంతా సేవకుల్లాగా ఉండొద్దా అని చెప్పి ఈ ఆడోళ్ళకి కుళ్ళు మొదలైంది. సో, కుళ్ళు మొదలయ్యి ఎలాగైనా సరే ఆ బిడ్డని చంపేయాలి మనము. ఆ బిడ్డుంటే మనకు సరిగ్గా మనల్ని చూసుకోరు, పట్టించుకోరు అని చెప్పేసి ఆ బిడ్డకి విషం ఇచ్చి చంపేస్తారు. చంపంగానే ఈ ఒక తండ్రికి ఎలా ఉంటది చెప్పండి? ఒక రాజుకి వారసుడు లేక అంత కష్టపడి ఒక బిడ్డ కలిగిందంటే వీళ్ళ ఈర్ష్య వల్ల వాళ్ళు చంపేసారు. ఇతను ఇంక నరక యాతన పడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటాడు. నాయన ఇదేందిది అసలు అని చెప్పి ఇంకా అసలు రాజ్యాన్ని సరిగ్గా పట్టించుకోడు. ఇంకా రోదిస్తా, బాధపడతా, ఆ ఒక అటాచ్‌మెంట్‌లో మునిగిపోయి అసలు అప్పుడు ఈ సంగతి మహర్షికి తెలిసి అప్పుడు మహర్షి వచ్చి, "రాజా నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ ధర్మం ఏంటి? ఏంది ఒక బిడ్డ కోసం వ్యామోహంలో పడిపోయి రాజ్యాన్ని నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా చేయకుండా ఇలా చేస్తావా? ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలంతా ఏమైపోవాలా? అసలు నీకు ఉండు" అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఒక మనిషి నారదుడిని అడిగేసి ఆ ఒక చచ్చిపోయిన పిల్లవాడు ఉన్నాడు గదా! ఆయనకి ప్రాణం పోస్తాడన్నమాట. ప్రాణం పోసేసి అతను ఇది నువ్వు ఆ పిల్లవాడిని అడుగు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు, ఇప్పుడు ఆ పిల్లవాడిని ఈయన అడుగుతాడనమాట. "నువ్వు ఎవరు?" అంటే అతను ఏమంటాడంటే, "నువ్వెవరో నాకేం తెలీదు" అంటాడు ఆ పిల్లోడు. వాళ్ళ కొడుక్కి. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అవుతుందనమాట. ఏందబ్బా నా కొడుకు నేనెవరని అడుగుతున్నాడే అంటే, అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయం అయ్యి అప్పుడు ఈ మహర్షి చెప్తాడు. చూడు ఎవరికి ఎవరని ఏ రోజైనా ఎవరైనా చచ్చిపోవాల్సిందే. అతనికి అంతే ప్రాప్తం మీ అబ్బాయికి. సో, నువ్వైనా పోవాల్సిందే. నేనైనా శరీరం వదలాల్సిందే. ఎవరేమి శాశ్వతం కాదు. సో, దాని కోసము అంతా కోల్పోయినట్టు నీ జీవితంలో, దాంట్లో మునిగిపోయి ఇంకా జీవితం లేదు అని నువ్వు దాంట్లో ఆ మమకార పిచ్చిలో నువ్వు పడిపోయినావు. కాబట్టి నువ్వు సత్యం తెలుసుకో. కాబట్టి నువ్వు మేలుకొని, నువ్వు ఒక రాజాలాగా నీ రాజ్యాన్ని నువ్వు పాలించు. నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు.
నువ్వు అది చెయ్యాలి, నువ్వు దీంట్లోనే మునిగిపోయి నీ రాజ్యాన్ని నువ్వు వదిలేస్తే అది కరెక్ట్ కాదు నువ్వు అని చెప్పేసి అప్పుడు ఈయన జ్ఞానోదయం చేపిస్తాడనమాట. ఇదంతా నార్మలే. కాబట్టి నువ్వు దానికోసం అసలు రోధించాల్సిన అవసరమే లేదు. ఏదో ఒక రోజు ఎవ్వరన్నా పోవాల్సిందే. కాబట్టి నీకు ఇది ఒక పాఠం నీ జీవితంలో. కాబట్టి నువ్వు బాధపడకు అని చెప్పేసి అతనికి జ్ఞానోదయం చేపిస్తాడనమాట ఈ ఒక మహర్షి. సో, అప్పుడు ఆయన తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకొని అప్పుడు ఆయన ఆ రాజ్యాన్ని అంతా చూసుకుంటూ ఆయన ఆయన ఒక రాజధర్మాన్ని ఆయన ఆచరిస్తాడనమాట. సో, మాస్టర్స్ ఇలా ఉంటది మాస్టర్స్. కాబట్టి ఇక్కడ సో, అందుకే మనము ఈ ఒక పుస్తకం చదివినప్పుడు మనం ఏంటి? మనం ఎవరు? ఎందుకొచ్చాము? ఏ సోలైనా ఎందుకొచ్చారు? ఏంటి ఇదనే విషయము ఒక్కొక్కరు ఎలా జీవించారు? మరి వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి? మరి ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది యోగులున్నారు. మరి ఎంతోమంది వచ్చి ఎంతో సాధన చేసి మరి ఎంతో స్థితిని సాధించారు. మరి మన దేవుళ్ళని పిలుస్తున్నాం. మరి వాళ్ళ ఒక జీవిత చరిత్ర ఏంటి? మరి ఎందుకు దేవుళ్ళు అని పిలుస్తున్నాం? ఏంటి? అనేది వాళ్ళ ఒక చరిత్ర చదివినప్పుడు ఓ వాళ్ళు ఇలా ఉన్నారా? ఓ ఇలా పనులు చేశారా? ఓ వాళ్ళు ఈ ఒక చైతన్యం స్థితిలో ఉన్నారా? మరి ఇంత శక్తి వాళ్ళలో ఉన్నారా? అనేది ఎప్పుడైతే మనము ఆ ఒక స్వాధ్యాయం చేస్తామో, మరి వేదాలు చదవడం వల్ల మరి ఏంటి ఆ వేదాల్లో హోమం ఎందుకు చేస్తారు? మరి దేవతలు ఏంటి? మరి ఎన్నో మరి మహర్షుల గురించి, మరి ఋషుల గురించి, మరి అన్నీ గూడా ఉన్నాయి. మరి ఎలా మనము ఆ వృక్ష జాతులు ఎలా వచ్చాయి? జంతుజాలాల వల్ల ఎలా వచ్చాయి? మరి మనుషులు ఈ ఒక ఆత్మలు ఏ రకంగా ఉద్భవించాయి? ఏంటి ఇదంతా గూడా అసలు ఈ ఒక సృష్టి అంతా కూడా ఏంటి? ఎలా? ఏంటి? అనేది అంతా కూడా మన వేదాలను మనం చూసినట్టయితే అంతా గూడా అందులో ఉన్నాయి. మరి మనకు భాగవతం గాని, మరి అంతా గూడా అవతారాలు వాళ్ళంతా గూడా ఏంటి అని రకరకాలు వాళ్ళ అవతారం ఎత్తినప్పుడు ఎందుకు అవతారాలు ఎత్తారు? దేనికి కారణంగా అవతారాలు ఎత్తారు? దానివల్ల ఏంటి వాళ్ళు మన భూమి మీద రావడం మరి ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేశారు? మరి ఏంది అనేది మనం వాటిని చూసినప్పుడు మనం తెలుసుకుంటాము. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకేమి వాళ్ళు అలా జీవించడం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం పొందారు? సో, మనము మన జీవితంలో ఎలా ఉండాలి అనేది మనం చూడండి ఇప్పుడు రామాయణం మనం చూసినప్పుడు మరి రాముడు గాని ఎందుకు మనం ఆదర్శంగా మనం ఎందుకు మనం పూజ చేస్తున్నాం. మరి ప్రతి ఊర్లో గూడా వాళ్ళని దేవాలయం ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు అలా ఉండాలి. రాముడిలాగా తల్లిదండ్రుల మాట వినడం గాని, అన్నదమ్ములతో బాగుండడం గాని, మరి ఆయన ఒక రాజాగా ఉంటే ఆయన ధర్మం గాని ఆచరిస్తూ, మరి ఆయన ఎంత ఒక శ్రద్ధ, భక్తి, వినయము, విధేయతలతో ఎంత ఆయన అందరితో మమేకమై ఉన్నాడు. సో, మనం గూడా ఆ గుణాలతో ఉండాలి. రాముడు ఒక తత్వంతో ఉండాలి. సీతాదేవి ఒక తత్వంలో ఉండాలి. వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. సో, మనం గూడా వాళ్ళ గుణం కలిగి ఉండాలి అనే దానికి ఆ రామాయణం మనకి ఎగ్జాంపుల్. సో, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే దానికి ఆ చరిత్రలు మనకు ఉపయోగపడతాయి. మరి ఇది మహాభారతం మనం తీసుకున్నట్టయితే మరి కుంతిదేవి ఎప్పుడు గూడా వాళ్ళ పిల్లలకి ఎంతో సద్బుద్ధులు గాని, వాళ్ళకి ఎలా ఉండాలి అనేది ఆవిడ నేర్పిచ్చేది తల్లి. వాళ్ళకి ఎంత శక్తి ఉందంటే, వాళ్ళు ఏమి కావాలన్నా, వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేయొచ్చు. అంత శక్తి ఉంది భీముడికి గాని వాళ్ళకి. కానీ ఆ కౌరవులు వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎన్నో రకాలు హింసించేవాళ్ళు వీళ్ళని. కానీ వాళ్ళ తల్లి ఒక్కటే చెప్పింది. చూడు నాయనా మీరందరూ అన్నదమ్ములు. సరే వాళ్ళకి తెలియక ఏదైనా చెయ్యొచ్చు. మీరు అడ్జస్ట్ చేసుకోండి నాయనా. ఎందుకు అంటే మన వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ రాకూడదు. మీరు అర్థం చేసుకోండి. అని చెప్పేసి ఎప్పుడు గూడా వీళ్ళకి సద్బుద్ధితో ఈవిడ నేర్పించేది. అందుకే వాళ్ళ మా అమ్మ చెప్పింది అని చెప్పేసి వాళ్ళ ధర్మరాజు ఎలా చెప్పేవాళ్ళో, ఆ రకంగానే వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. అందుకు వాళ్ళు ఏది చేసినా పాపం వీళ్ళు తట్టుకునేవాళ్ళు. వీళ్ళు అట్ట అనుకుంటే నిమిషంలోకి వాళ్ళని అసలు లేకుండా చేయొచ్చు. అంత శక్తి ఉండింది పాండవులకి. కానీ ఎప్పుడు ప్రదర్శించలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పేది. కాబట్టి వాళ్ళది ఆచరించేవాళ్ళు.
సో వాళ్ళకంత శక్తి ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ప్రదర్శించకుండా వాళ్ళ తల్లి ఎలా చెప్పిందో, వాళ్ళ అన్నయ్య ఎలా చెప్పిందో అది ఉండడం వల్ల అందుకనే కృష్ణుడు వీరికి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉన్నాడు. ఎప్పుడైతే మన సద్బుద్ధితో, సత్కర్మలతో మనం మంచిగా ఉంటామో, ఒకవేళ వేరే వాళ్ళు హాని చెయ్యాలన్నా, హింసించాలన్నా ఆ దైవమే మన పక్క నుండి రక్షిస్తాడు. ఆ దైవము మన తోడుంటాడు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనకు కావాల్సిన ఆ సహాయం అంతా చేస్తాడు. మరి పాండవుల జట్ల ఎప్పటికి అప్పుడు మరి కృష్ణుడు హెల్ప్ చేశాడా లేదా? మరి ఒక సారథిగా ఉండి మరి హెల్ప్ చేశాడా లేదా? మరి ద్రౌపదికి ముందే ఆమెకి మరి ఎన్నో విషయాల్ని ముందే ఆ! అయితే ఇలా ఆమ ఆమె చెప్పినట్టు వాళ్ళ శక్తి ఉన్నా గూడా, పవర్స్ ఉన్నా గూడా వాళ్ళు ప్రదర్శించకుండా, ఆమె ఏం చెప్పిందో ఆచరించారు కాబట్టి కృష్ణుడు మేడం మరి కనిపించట్లేదండి. ఆ! కనిపించట్లేదు మేడం. అవునా? ఓకే. సారీ. సో, అందుకే కృష్ణుడు అందుకనే ఎప్పుడైతే మనం ధర్మాన్ని మనం ఆచరిస్తా, సద్బుద్ధితో ఉంటామో, ఎవరైనా వేరోళ్ళొచ్చి మనకు హాని చేసినా, మనకి గురువులు, దైవం గూడా ఆ క్షణంలో మనకి ప్రకృతి గూడా మనకి హెల్ప్ చేస్తది మాస్టర్స్. హెల్ప్ చేస్తారు వాళ్ళు మనకి. అదే మనకు నాకేం లే శక్తి ఉంది, నాకేం లే సిద్ధులుంది అని చెప్పి మన క్రోధంతో, కోపంతో ఎప్పుడు చూసినా మనం ఇది చేస్తే అది కరెక్ట్ కాదు. సో, అది ఎప్పుడు మనం ఉపయోగించుకోవాలో అప్పుడు అవసరం. అప్పుడు అర్జునుడికి ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ మా బంధువులే, అందరూ నా తాతే నేనెలా చంపేయను అన్నప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నాయనా నీ ధర్మం నువ్వు చెయ్యి. నువ్వు చంపినా వాళ్ళు చావరు. కాబట్టి ఎందుకంటే శరీరమే పోయేది. ఆత్మ ఉంటది. ఆత్మకి చావు లేదు. కానీ నువ్వు ఆ ధర్మం నువ్వు ఆచరించడానికొచ్చావు. నీ ధర్మం నువ్వు చెయి. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక సేనాధిపతిగా ఉండి ఇప్పుడు నువ్వు ఏది చేయాలో నువ్వు అది చెయ్యాలి. నువ్వు ఒక రాజధర్మంలో ఇప్పుడు నువ్వు అక్కడ యుద్ధం చేయాలి. నువ్వు అది మాత్రమే చూడు. నువ్వు వేరే ఇక్కడ బంధుమిత్రులు ఇప్పుడు నువ్వు ఆలోచన ఆ ఒక బంధం నుంచి, ఆ ఒక దీంట్లో నుంచి నువ్వు ముందు బయటికి రా. నువ్వు అటాచ్‌మెంట్ నుంచి బయటికి రా. ఇప్పుడు నీ ధర్మం ఏంది నువ్వు ముందు అది చెయ్యి. నువ్వు చేయకపోయినవు అనుకో, నీ ఆత్మకు చూపిస్తది. తర్వాత నువ్వు బాధపడతావు. తర్వాత నేను చేయలేదే అని కుంగిపోతావు. మళ్ళా నువ్వు కోపం వచ్చిందంటే నువ్వు మళ్ళా వాళ్ళు ఊరుకుంటారు. నిన్ను రెచ్చగొడతారు. నువ్వు అప్పుడైనా మళ్ళా ఊరుకుంటావా? మళ్ళా నువ్వు నీ బుద్ధి చూపిస్తవు. కాబట్టి నువ్వు చేయాల్సిన ధర్మము నువ్వు ఇప్పుడు చెయ్యి నువ్వు. నువ్వు తాత, మామ అనుకుంటే కుదరదు. నువ్వు ముందు అక్కడుండే తాత గాదు, ఎవరు గాదు. నీ ప్రతినిధి ఆడ నిల్చుకొనున్నాడు. నువ్వు ఆ విధంగా చూడు. అప్పుడే నువ్వు చేయగలుగుతావు యుద్ధం. లేకపోతే నువ్వు చేయలేవు యుద్ధము అంటే. అప్పుడు ఆయన బోధిస్తాడన్నమాట. సో, అలా కృష్ణుడు హెల్ప్ చేశాడు అంటే ఎందుకు చేశాడు? అంటే వీళ్ళు ఆవిడ తల్లి ఎలా చెప్పిందో, అన్నయ్య ఎలా చెప్పిందో ఆ రకంగా సద్బుద్ధితో, సద్గుణంతో, ధర్మంతో వీళ్ళు ఉండబట్టి ఆయన హెల్ప్ చేశారు. ఎందుకంటే దైవానికి అందరూ ఒకటే. నువ్వు గొప్ప, నేనా లేకుంటే ఒళ్ళి మనకు అలా కాదు. ఎక్కడైతే ధర్మం ఉంటదో, ఎక్కడైతే నీతి ఉంటదో, ఎక్కడైతే సద్బుద్ధి ఉంటదో అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి క్షణం మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకని ఆ మహాభారతం నుంచి మనం ఆ కుంతీదేవి, పాండవుల నుంచి అది నేర్చుకోవాలి మాస్టర్స్ మనకి. అందుకే ఆ ఇతిహాసాలన్నీ గూడా మనందరికీ వచ్చే జనరేషన్ ఏ రకంగా ఉండాలి, ఏంటి, వాళ్ళందరూ ఏ రకంగా ఉన్నారు, మరి ఏ రకంగా లేకపోతే ఎంత నష్టం జరుగుతది అనే దానికి అవన్నీ మనకు అందించారు. ఆ బుక్స్ గాని అవన్నీ మాస్టర్స్. లేకపోతే ఎందుకు మనకి ఇప్పటికి గూడా ఆ బుక్స్‌ని అందుతుంటే వాళ్ళు ఎంత శ్రమించరు, ఎంత పోరాడుంటరు. వాళ్ళు మన తరాలకు గూడా ఇది అందాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అయన్నీ రాసి వాళ్ళు అయన్నీ గూడా మనకు అందించారు అంటే వాళ్ళు ఒక కృషి, వాళ్ళు ఒక తపన, వాళ్ళ ఒక ఇది చూడండి ప్రేమ, వాళ్ళ మన పట్ల ఉన్న కరుణ చూడండి వాళ్ళకి ఎంతుందో. కాబట్టి
మనం ఖచ్చితంగా బుక్స్ చదవాలి మాస్టర్స్. చదవడం వల్ల మనము ఎన్నో విషయాలు బుక్స్ అంతా చదవబట్టి మనకు తెలిసింది. లేకపోతే ఎట్ట తెలుస్తది వాళ్ళందరి గురించి మనకి ఏంటి, ఏమనేది. కానీ అది ఎంత ఉపయోగపడుతుందో చూడండి. మనం గూడా ఎక్కడ మనం ఇరుక్కుపోయి ఉన్నామో, ఎక్కడ ఇదే అవుతున్నామో, ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం, మనకెందుకు అనుభవాలు రావటం లేదు, మనం ఎందుకు ఆత్మానుభూతి కలగడం లేదు, మనకెందుకు ఆనందం రావడం లేదు అంటే వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. ఆ బుక్ చదివేటప్పుడు మనకు అర్థమైపోద్ది మనకి. సో, అది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో, బుద్ధుడు కథలో నేను చదివేటప్పుడు ఒక ఒక యోగి వచ్చేసి బుద్ధుడి దగ్గర చెప్తాడన్నమాట. చూడు నేను ఎంత సాధన చేశాను తెలుసా? నాకిప్పుడు ఎంత శక్తి వచ్చింది తెలుసా? అంటే, అవునా? ఏమొచ్చింది చూపి అంటే, అప్పుడు ఈయన ఏమంటాడంటే, చూడు నా శక్తితో నేను ఈ నీళ్ళని ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటుకొని పోతాను చూడు. మా దాటుకొని పోయి దాటుకొని వస్తాను చూడు నేను అసలు అని చెప్పి చెప్తాడనమాట. అవునా? అవునా? అని చెప్తే సరే చూపించు అంటే, అప్పుడు ఈయన చక్కగా నీళ్ళ మీద నడుచుకుంటా పోయి నడుచుకొని వస్తాడనమాట. అప్పుడు బుద్ధుడు అంటాడు, అబ్బో! భలే సాధించినవే! ధ్యానం చేసి భలే సిద్ధి పొందావే నువ్వు. సరే ఒక పని చెయి. ఇంకొకసారి పోతావా? ఇంకొకసారి పోయి వచ్చి చూపిస్తావా? అంటే, అవునా! ఇప్పుడు లేదు మళ్ళా నేను 6 నెలలు మళ్ళా ధ్యాన సాధన చేస్తే, అప్పుడు మళ్ళా నేను శక్తి సంపాదించుకుంటే, అప్పుడు మళ్ళా పోయి వచ్చేటోడిని. ఏంది? ఆ నీళ్ళల్లో పోయి వచ్చేదానికి ఏంది ఒక ఇది బోట్ తీసుకొని పోయి వచ్చేదానికి అంత శక్తి, అంత సాధన ఆ నీళ్ళలో పోయి నడిచి వచ్చేదానికి ఉపయోగించినవా? అవసరమా? దానికి పోయి అంత వేస్ట్ చేసుకోవాలనా? ఏముంది దానివల్ల సాధించినది? ఏం లాభం దానివల్ల అంటాడాయన. చూడండి. దానికి ఒక నావ తీసుకొని పోతే అయిపోయా. తీసుకొని పోయి దాంట్లో వచ్చేదానికి దానికెందుకు అంత శ్రమ? నీ గుణాల్లో మునిగిపోకుండా చూసుకో. అంతేగాని నువ్వు ఈ నీళ్ళలో మునిగిపోవడం పోకుండా ఉండడానికి నువ్వు ఇయన్నీ నేర్చుకున్నావు గానీ, నీ ఎన్నో గుణాలున్నాయి నీకు. కోపము, క్రోధము ఇయి. వీటిల్లో మునిగిపోకుండా నీవు ఒక సాధన ఉపయోగించుకో. నీ ఒక మనసుని నువ్వు నీ ఒక నియంత్రణలో పెట్టుకొని ఒక సాధన చెయ్యి. అంతే తప్ప నీళ్ళలో మునిగిపోకుండా ఉండడానికి ఈ వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు నాయనా. వాటికి మనం కావాలంటే వాటిని యూజ్ చేసుకుంటే సరిపోతది. దానికోసం నీ యోగ స్థితి అంతా నువ్వు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్తే అప్పుడు ఇతనికి జ్ఞానోదయం అయ్యాడు. కాబట్టి మనం చేసే సాధన దేనికి ఉపయోగించుకోవాలి? పెళ్లి జరుగుతదా లేదా? అది జరగాల, ఇది జరగాల అని ఎనర్జీ అంతా మీరు దాని మీద పెట్టేస్తే, ఇంకా మనం మన మన అసలైన స్థితికి మనము చేరుకోలేము. మీ మనసంతా గూడా దీని మీదే నడుస్తుంటే టైం వస్తది మీ శరీరం వదిలేసి ఎళ్ళిపోవాలి. మీ సాధన, మీ శక్తంతా గూడా ఇది జరగాల, నాకు డబ్బులు రావాలా, నాకు పిల్లలు పెళ్ళవ్వాలా, నాకు అదవ్వాలా, నాకు బాగు జేయాలా, నాకు ఇది జేయాలా అనేసరికి ఇది ఏది శాశ్వతం కాదు. బాగు జేస్తావు. మళ్ళా ఇంకొకటొస్తది. బాగు జేస్తావు. ఇంకొకటొస్తది. బాగు జేస్తావు. అదొస్తది. అది జేస్తావు. ఇంగెప్పటికి ఆగుతది చెప్పండి? ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటదా? ఏదో ఒకటొస్తది. ఇంకా నీ సాధనంతా ఇంక ఈడే సరిపోయింది. ప్రపంచిక విషయాలకే సరిపోయింది. ఇదేమన్నా శాశ్వతం అంటే కాదు. ఇదేమన్నా అక్కడి వరకే మీరు చేసేసి నాకింక ఫుల్ స్టాప్ ఉంది. లేదు ఏదో ఒకటొస్తది. మళ్ళీ ఇంకో జబ్బొస్తది. చేసుకుంటాం. ఇంకొకటొస్తది మళ్ళా చేసుకుంటాం. ఇంకొకటి ప్రాబ్లమ్ వస్తది చేసుకుంటాం. ఇంగిదే సరిపోతది. ఇంకా ఆత్మ ప్రగతి ఎక్కడిది? కాబట్టి ఇది కాదు. నువ్వు గుణాల్లో మేలుకున్నావా లేదా? గుణాల్లో తేడా వచ్చిందా లేదా? అన్నిటికి అతీతంగా ఉన్నావా లేదా? ఏ అటాచ్‌మెంట్ లేదా? ఏ ఒక వ్యామోహంలో నువ్వు పడడం లేదా? ఏ ఒక మాయలో చిక్కుకోవడం లేదా? ఎప్పుడు గూడా నువ్వు ఆత్మస్థితిలో ఎరుకులోనే ఉంటావా? ఇయన్నీ చేస్తే ఇంక అయిపోయినట్టే మనం. నువ్వు ఈ జన్మలోనే నువ్వు యోగి అయిపోతావు. ఈ జన్మలోనే ఆ దైవత్వం సిద్ధిస్తుంది. ఈ జన్మలోనే ఆ ముక్తి, మోక్షం నువ్వు పొందుతావు. ఉన్నప్పుడే నీ శరీరంతో ఉన్నప్పుడే మనం దాన్ని సాధించుకోవాలి. అందుకు మన సమయం వేస్ట్ చేసుకోకూడదు. మన సాధన కరెక్ట్‌గా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. సరిగాని దానికి ఆ శక్తి వేస్ట్‌గా ఆ సంకల్పం సరిగాని సంకల్పం పెట్టుకోకూడదు. సరైనది ఉండాలి మనకి. సరైన దృక్పథం, సరైన సంకల్పం, సరైన వాక్కు,
సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానము అని మనకు బుద్ధుడు చెప్పాడు. సో, ఇది ఉంటే మాస్టర్స్ తొందరగా మీ ఒక సాధన పరిపక్వతకి సాధించుకుంటారు. మీకు చక్కగా ఆత్మ అనుభవం అవుతది. చక్కగా ఆ ఒక చైతన్యం, ఆ ఒక మూల చైతన్యం ఒక అనుభవం మనం అవుతాము. ఆ ఒక పరబ్రహ్మ స్వరూపం, ఆ ఒక సచిదానంద ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకున్న అవగాహన చేసుకుంటాం మాస్టర్స్. ఆ ఒక బ్రహ్మానంద స్థితిలో మనం నిరంతరంగా ఉంటాం మాస్టర్స్. కాబట్టి ఇక్కడ మనము ఆ బుక్కులు చదవడం వల్ల ఎక్కడ ఏమి, ఎలా, ఏది, మనం దేంట్లో ఉన్నాము, మనం ఎక్కడ ఆగిపోయినాము, ఎక్కడ ఎందుకు ముందుకు పోలేకపోతున్నాము, ఎందుకు ఎప్పుడు చూసినా ఇలానే ఉంది, ఇంతవరకే నా మనసు ఇంకా ఏది ఏదో ఎక్కడో నాకేమో సాటిస్ఫై కావడం లేదు, తృప్తి రావడం లేదు, నా లోపల ఆనందం కలగడం లేదే, ఎందుకు అనే విషయం మనం బుక్కులు చదవంగానే మనకి విషయం తెలిసిపోతుంది. అప్పుడు మనం దాన్ని ఆటోమేటిక్ గా తెలిసేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. సో స్వాధ్యాయం సజ్జన సంగతి మనకి ఇంత హెల్ప్ చేస్తుంది మాస్టర్. చూడండి, ఆ పుస్తకంలో ఉండే ఆ కథల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. మరి వాళ్ళు చెప్పిన జ్ఞానం ద్వారా మనం ఎన్నో విషయాలు మనము తెలుసుకుంటాం. సో అందుకే స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. స్వాధ్యాయం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఆత్మ ఆనందం, ఆ ఒక పరిమళాన్ని మనము ఆస్వాదిస్తాము. సో ఇలా మనము చేయడం వల్ల మాస్టర్స్ టైం అయిందా? సో ఇలా మనము ఎన్నో పుస్తకాలు, మరి ఓషో పుస్తకాలు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానంద పుస్తకాలు కానీ, ఎస్పెషల్లీ మన పత్రిజీ సార్ పుస్తకాలు కానీ, మరి ఇలా మనము అన్ని గురువుల పుస్తకాలు, మన పత్రి సార్ చెప్పిన అన్ని గురువులు తెలుసుకోవాలి. అన్ని పుస్తకాలు రామ్తా గాని, రాంప గారు కానీ, మరి ఎంతమంది వాళ్ళ జీవిత చరిత్రలు కానీ చదివినట్టయితే వాళ్ళు ఎలాంటి సాధనలు చేశారు, ఎలాంటి స్థితిలు పొందారు, వాళ్ళ జీవితంలో వచ్చే ఆటంకాలని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళకి ఏ రకమైన సమస్యలు వచ్చినాయి, ఏ రకమైన ఆటంకాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏ రకంగా దాన్ని స్వీకరించారు, మరి ఆ స్థితిని దాటడానికి ఏ రకంగా చేస్తే వీళ్ళు ఆ స్థితికి చేరుకున్నారు ఏంటి అనే విషయాలన్నీ తెలిసినప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో అవి ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మన సాధన ఈజీ అయిపోతుంది. అప్పుడు మనం త్వరగా నేర్చుకుంటాం. భిన్న మనము ఈ జన్మలోనే ఎన్నో స్థితుల్ని మనము దాటుకుంటాం. సో ఈ మాస్టర్స్, సో అందరూ కూడా అందుకే విశేషంగా బుక్కులు చదవండి. ఆ బుక్కులు చదవడం, దాంట్లో ఏం చెప్పారో మీరు తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఎప్పటికప్పుడు మనము ఏదైనా మనం ఇరుక్కొనున్నాము అంటే దాని నుంచి బయటపడుతూ నిరంతరంగా లోపల మాత్రం ఏమి ఉండకూడదు. లోపల ఎప్పుడు కూడా ఎంప్టీ ఉండాలి. ఏ ఒక అటాచ్‌మెంట్ ఉండకూడదు. అంతా కూడా అక్కడ లోపల చూస్తే ఓన్లీ నీ ఒక ఆత్మ, నీతో నువ్వు మాత్రమే, నీ లోపల అదే ఉండాలి. కానీ బయట మాత్రము అన్ని ధర్మాల్ని సంసారంలో ఉంటూనే నిర్వాణం అంటారు. సో సంసారంలోనే ఉండాలి, సంసారం వీళ్ళందరితోనే ఉండాలి, అందరితో కలిసి మెలిసి మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని మాత్రం ఎప్పుడు వీడకూడదు. సో ఎప్పుడు కూడా ఈ పనులన్నీ చేసుకుంటా, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటా, మనం ఎందుకు వచ్చాం, ఒక కారణం మీద వచ్చాం, అది మాత్రం కంప్లీట్ చేయాలి కదా మాస్టర్స్. అది మాత్రం ఎప్పుడు మిస్ చేయకూడదు. దేని కోసం కూడా ఇది లోపల ఆ ఒక ప్రయాణం మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఆపకూడదు. నువ్వు ఎందుకంటే నువ్వు వచ్చిందే దానికోసం, అది మర్చిపోకూడదు మనం. అది మర్చిపోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఆ ఎరుక రావాలి అంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం, ఈ 3 చేస్తుండాలి. తెలిసింది సేవ చేస్తుండాలి. అంతే మాస్టర్స్. సో ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఇప్పుడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అంటే ఈ 3 త్రిరత్నాలని చెప్తుంటారు సారు. తర్వాత సార్ ఇంకోటి కూడా చెప్తారు, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఇవి కంపల్సరీగా పాటించవలసిన సూత్రాలు మేడం.
మేడం 3 రోజులు ఎంతో బాగా గొప్ప జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ.